హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో అయితే చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎప్పుడు కువైట్లో అది ఉంది ఇది ఉంది లేదంటే ఇంత రేటు అంత రేటు అని అవి ఇవి చెప్తూ ఉంటాను కదా. అసలు ఈరోజు కువైట్లో అసలు ఏంటి, ఇక్కడ అసలు ఇంపార్టెంట్ది ఏంటి, వీళ్ళు అసలు ఎంత డబ్బులు ఉన్నవాళ్ళు అవ్వడానికి కారణం ఏంటి, కువైట్ అసలు రిచెస్ట్ కంట్రీల్లో ఒకటి, అది కూడా ఎలా అయ్యింది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎందుకు అసలు ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కువైట్ ఇంత ఉన్నత స్థానంలోకి రావడానికి అస్సలు కారణమైన ఇక్కడ ఉన్న లక్ష్మి ఏంటి అంటే పెట్రోల్ అండ్ ఆయిల్. ఇప్పుడు ఆ పెట్రోల్ని ఆయిల్ని అసలు ఎలా తీస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నారు ఏంటి అనే దాని గురించి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే మేము కువైట్లోని అహ్మద్ అల్ జాబర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. దీనికైతే టికెట్ ఎంటైర్లీ ఫ్రీ. కువైట్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ అసలు ఎప్పుడు ఈ ఎగ్జిబిషన్కి అయితే రాలేదు. ఇంకా అత్తిగారాలు వచ్చినప్పుడు వెళ్ళిపోయే ముందు ఎలా అయినా సరే ఈ గ్యాస్ కోసం ఆయిల్ కోసం అసలు ఎలా ఉంటుంది ఏంటి చూపించాలి అనేసి అని తీసుకొచ్చాము. ఇక దాంతోపాటు మేము కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఇక్కడి నుంచి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ వర్కింగ్ డేస్లోనే వెళ్ళాలి, వీకెండ్స్లో అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది ఉండదు, క్లోజ్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఫ్రైడే సాటర్డే అండ్ ఏవైనా పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు కాకుండా ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే అలౌ చేస్తారు. మనం ఇప్పుడు ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ అనేది పెట్టారనమాట. ఈ స్క్రీన్ మీద అయితే లోపల అసలు పెట్రోల్ ఎలా తీస్తారు ఏంటది, అక్కడ ఎలా ఉంది లోపల అనే దాని గురించి మొత్తం అంతా కూడా ఈ స్క్రీన్ మీద రన్ అవుతుంది. నేనేమనుకున్నానంటే ఈ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదంతా లోపల ఉంటుందేమో, లోపలికి వెళ్ళి అదంతా చూడొచ్చు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇంతకీ మనం ఇప్పుడు అవి ఏవైతే చూపిస్తున్నారో వాటిలో ఉన్న దగ్గరికి వెళ్ళము. ఆ రిగ్స్ అన్నీ కూడా వేరే ప్లేసెస్లో ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చింది ఓన్లీ ఎగ్జిబిషన్కి మాత్రమే. ఇక్కడ అసలు వాళ్ళప్పుడు తీసేటప్పుడు ఏం యూస్ చేసేవారు, ఏమి వాళ్ళు యూస్ చేస్తారు అనే దాని గురించి మొత్తం లోపలంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. మనం ఎలాంటి డైరెక్ట్ పెట్రోల్ తీసే దగ్గరికి వెళ్ళి చూడలేము, ఎలా కూడా చేయరు అనమాట ఎవరిని. అందుకోసమని ఇక్కడ చక్కగా స్క్రీన్ మీద అయితే మొత్తం ప్లే చేస్తున్నారు. మనం కావాలంటే ఇక్కడ కొంతసేపు ఉండి అదంతా చూడొచ్చు. కువైట్లో అయితే ఇలాంటి రిగ్స్ కూడా చాలా చోట్ల ఉన్నాయి, అది కూడా లోపల అయితే వాళ్ళు చూపించారు. నేను తర్వాత వెళ్ళే కొలది మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే డైరెక్ట్గా మనల్కి వెళ్ళిపోవడానికి అలౌ చేయరనమాట. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరొకరు వచ్చి మనల్ని లోపలికి తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా చెప్తూ మనకు అన్నీ చూపిస్తారు. కువైట్లో కేఓసి కంపెనీ అని ఉంటుంది, అది వచ్చేసి గవర్నమెంట్ది, అందరికీ తెలుసు. కేఓసి అంటే కువైట్ ఆయిల్ కంపెనీ. అసలు మెయిన్ పెట్రోల్ తయారయ్యేది అంతా కూడా ఈ కంపెనీలోనే కాబట్టి ఇంకా అసలు కేఓసి అంటే కువైట్లో తెలియని వాళ్ళు ఉండరు. ఆ కంపెనీల్లో జాబ్స్ దొరికినా కూడా అసలు చాలా అంటే చాలా అదృష్టం అనమాట. కువైట్లో అసలు మెయిన్ సోర్స్ ఏంటి, పెట్రోలు ఆయిల్. ఇంకా ఎలాంటి దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి, అసలు ఎలా తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కంపెనీ వాళ్ళు అంటే కేఓసి కంపెనీ వాళ్ళు వాళ్ళ హిస్టరీని క్రియేట్ చేయడం కోసం 2016లో ఈ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము, అంతా కూడా డార్క్గా ఉంది లోపలంతాని. అసలు ఈ ఆయిల్ పెట్రోలు ఎలా పుడతాయంటే సముద్రంలో జీవరాశులు ఉంటాయి కదా, అవి చనిపోయినప్పుడు కింద లోతులోకి అడుగు భాగంలోకి చేరుకుంటాయి కదా, అవి కొన్ని కోట్ల సంవత్సరాలకి అలాగా క్షీణించి ఆయిల్గా మారిపోతాయి అన్నమాట.
దాని నుంచే మనకి ఆయిల్ అనేది పుడుతుంది. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదైతే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి భూమి ఏర్పడిన కాడి నుంచి అసలు భూమి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎలా మారుతూ వస్తుంది, అసలు ఎన్ని ఖండాల కింద విభజించబడింది ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా వీళ్ళు ఈ స్క్రీన్ని మనం లాగుతూ ఉంటే ఈ పైన తెలుస్తుంది అనమాట. అలా మొత్తం అంతా కూడా రాసి ఉంచారు. ఇక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఈ స్క్రీన్ని లాగుతూ ఉంటే ఓన్లీ మనకి భూమి కోసమనే మొత్తం అంతా కూడా తెలుస్తుంది. ఇక్కడ అంతా కూడా ఈ స్క్రీన్ని లాగుతూ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ చూసుకుంటూ తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఎవరైతే తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తున్నారో తనైతే ఏదైనా డౌట్ ఉన్నా మనం అడిగినా ప్రతిదీ కూడా క్లారిఫై చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మ్యాప్లా కనిపిస్తుంది చూడండి, ఇందులోనూ అసలు భూమి లోపల పొరల్లోనూ పెట్రోల్ అసలు ఎక్కడెక్కడ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి ఉందో మనం ఇలాగా టార్చ్ లాంటిది వేసి చూస్తుంటే అలా డ్రాగ్ చేస్తూ ఉంటే అసలు ఎక్కడ పెట్రోల్ అనేది ఇరుక్కుపోయి ఉంది ఏంటి అనేది ఈ మ్యాప్లో కనిపిస్తుంది. ఇలా లైన్గా టార్చ్ లాంటివి పెట్టారు, దాన్ని మనం పైకి కిందకి ఇలా మూవ్ చేసి ఎక్కడుంది ఏంటి అనేది క్లియర్గా చూడొచ్చు అనమాట. చూడండి, మూవ్ చేస్తుంటే తెలుస్తుంది కదా, ఒక్కో చోటన ఒక్కోలాగా కనిపిస్తున్నాయి పేర్లు. అసలు కువైట్ ఆయిల్ కంపెనీ అనేది ఎలా ఫామ్ అయ్యింది ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు కొన్ని ఇయర్స్తో పాటు ఫొటోస్ కూడా ఇలాగ పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి 3 రకాల రాళ్ళు అయితే పెట్టారు చూడండి, షేల్ అని ఇంకా శాండ్ స్టోన్ అని అలాగా 3 రకాలు పెట్టారు. ఇక ఇవి ఎలా అంటే 3 రకాల నేలల్లో మన ఆయిల్ తీసినప్పుడు ఎలా ఉంటుంది అని తెలియడం కోసం ఈ రాళ్ళని అలా పెట్టారనమాట. ఎగ్జాంపుల్ లాగా రాళ్ళని బాగా దగ్గరగా చూడాలి అంటే ఇక్కడ ఒక టెలిస్కోప్ లాంటిది ఉంది, ఇంకా దాంట్లోంచి అయితే దగ్గరగా చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఎలాంటి రాళ్లల్లో అసలు ఆయిల్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇలాంటి 2 కంటైనర్ టైప్లో ఉన్నాయి కదా, వాటిలో వేసి అసలు ఎందులోంచి అయితే ఆయిల్ ఈజీగా వస్తుందో ఎందులోంచి అయితే కొంచెం స్లోగాని తిక్కుగా వస్తుందో అనేది చూపిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా రాళ్లల్లో పెట్రోల్ ఇరుక్కుపోయింది ఎలాగో ఇక్కడ చూడొచ్చని, సేమ్ ఇది కూడా అలాంటిదే అనమాట. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తున్నాయి కదా రాళ్ళు, ఇవి ఎలా అంటే ఇక్కడ వచ్చేసి డ్రిల్లర్ కనిపిస్తుంది చూడండి, ఈ డ్రిల్లర్ తోటి లోపల నుంచి అసలు రాళ్ళని కట్ చేసేసి ముందు తీసి అప్పుడు అసలు అందులో ఆయిల్ పర్సంటేజ్ అయినా పెట్రోల్ అయినా ఎంత ఉంది ఏంటి అని తెలియడం కోసం దాన్ని టెస్ట్ చేస్తారు. దీన్ని వచ్చేసి మడ్ అని అంటారు. ఇక అలా రాళ్ళ కింద తీసినప్పుడు ఇంత పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట రాళ్ళు అనేవి. దీంట్లోనే మనకి లేయర్స్ గా తెలుస్తుంది అనమాట ఎక్కడ ఎంత ఏముంది ఏంటి అనేది, దీన్నే టెస్ట్ చేస్తారు వాళ్ళు. మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు అయితే మంచి ఇంట్రెస్ట్ గా వింటూ అన్ని చూస్తున్నారు. అది ఎలా ఉంటే భూమి పైనుంచి కింద లోపల వరకు అనేది చూపించడానికి ఇది డైరెక్ట్ మోడల్, 3D మోడల్ ఇది. అంటే భూమి కింద ఎలా ఉందని చూపించడానికి చూపించడం వాటి కింద. అదే పైన ఎన్ని కొండలు అనుకోండి, డ్రిల్లింగ్ వేసి ఇస్తారు కదా లోపల ఎలా ఉందని చూపి. ఇదే ఆయిల్ ఉన్న స్థలం అమ్మ కువైట్లో అతి పెద్ద ఆయిల్ ఉన్న గని అనమాట. ఈ గని ఎక్కడ ఉంది? కువైట్లో ఉంది బుల్గాన్, అదే దాని గురించి ఏరియా చూడదుగా ఇలా వేసి డిస్కవరింగ్ ద ఆయిల్ ఇన్ గ్రేటర్ బుర్గాన్ ఇది. ఓకేనా, అది చూడు అదేంటది జియాలజీ ఆఫ్ గ్రేటర్ బుర్గాన్ అంటే అదే. తర్వాత చూడు గ్రేటర్ బుర్గాన్ ఎక్కడ ఉందన్నది ఏంటంటే దేని గురించి లేయర్స్ ఉంటాయి. 1 కిలోమీటర్ చూసా, 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంటే ఇది 90 మిలియన్ ఇయర్ ముందు పుట్టింది. ఇది 105 సంవత్సరాలు అంటే ఆయిల్ అది అక్కడ ఉంది. ఆ గ్రీన్ది పచ్చది ఆయిల్, ఈ కిందదే ఇక్కడ వచ్చేసి కువైట్ లో అసలు ఆయిల్ అనేది ఎక్కడెక్కడ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారో అవన్నీ కూడా వాళ్ళు మార్క్ చేసుకొని ఇలాగ పెట్టుకున్నారనమాట ఒక మ్యాప్ టైప్ లోను. అదిగోండి అక్కడ కేఓసి ఆయిల్ అని ఉంది. అది అన్నీ చూడదు ట్యాంకర్స్ మొత్తం ఎలా ఉన్నాయి. ఇగో చూడండి ఫీల్డ్ ఇక్కడ చూడు, అయినా ట్యాంక్స్ అన్నమాట, ఆయిల్ ట్యాంక్స్. ఇదే కనిపిస్తున్నామా? ఏది
వేయండి. కనపడుతున్నా అన్ని ట్యాంక్స్ అన్నమాట, ఆయిల్ ట్యాంక్స్ అయ్యి ఆయిల్ స్టార్ట్ అయిందన్నమాట. ఇది పిల్లలకి అనమాట. కింద కింద వైట్ లేదు అలా లేదు కదా, ఇక్కడ ఏదో ఉంది చూడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సెలెక్ట్ చేయి, దాని గురించి చెప్తా చూడు. అది అక్కడ ఉంది అలాగే మొత్తం మొత్తం రౌండ్ అంతా చూపిస్తుంది అనమాట ఏమేమి ఉన్నాయని. అర్థమైనా ప్రతి బిల్డింగ్లోనే ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. ఇంకో చూడు, మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రా, చివరికి ఇంకోటి ఉంది చూడు ఇక్కడ దాని లోపల ఉన్నాయి చూపిస్తుంది, బయటకు మనకు అలా కనిపించి. అది చూడు, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్స్, ఆయిల్ వెల్ అక్కడ ఉంది నుయ్య. ఇక్కడ వచ్చేసి కేఓసికి సంబంధించిన రిగ్స్, మిషన్స్ ఇవన్నీ కూడా ఇలాగా బొమ్మల టైప్లో పెట్టారనమాట. కావాలంటే మనం కొనుక్కోవచ్చు అనుకుంటున్నాం. మరి కింద అయితే అమ్ముతూ ఉన్నారు మేము లాస్ట్లో చూసినప్పుడు. ఇంక ఇవి వచ్చేసి బాగా పైన అయితే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడైతే ఒక పక్కగా ఇవన్నీ పెట్టారు. అండ్ అలాగే పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న కార్టూన్ క్యారెక్టర్స్ అలాంటివి, కప్స్ టైపు ఇవన్నీ కూడా ఒక సైడ్లో పెట్టారు. ఆఫీస్ ఎక్కడ ఉంది, పెట్రోల్ ఆక్సిజన్ ఎక్కడ ఉంది, సముద్రం ఆయిల్ ఎక్కడ ఉంది మొత్తం చూపిస్తుంది. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇది సముద్రం, ఆ వైట్ దగ్గర. ఇప్పుడు అసలు ఎలాంటి డ్రిల్లింగ్ మిషన్స్ టైపు ఉంటాయన్నమాట. వీటిని అసలు లోపలికి మనకి పెట్రోల్ అనేది తీయడానికి ద్వారం అనేది ఉండాలి కాబట్టి పైనుంచి కింద వరకు ఇలా తవ్వుకుంటూ కొంచెం కొంచెం డ్రిల్ చేసుకుంటూ మళ్ళీ సిమెంట్ వేసుకొని వాళ్ళు అలాగా ఆ హోల్ని పైనుంచి కింద వరకు అలా ఏర్పాటు చేసుకుంటూ వస్తారనమాట. ఒకసారి తవ్వినప్పుడు అక్కడ వరకు ఒక లేయర్ లాగా వేసుకుంటారు. మళ్ళీ ఇంకొకసారి కొంచెం ఇంకా లోతుకి తవ్వేటప్పటికి మళ్ళీ ఇంకా అలా సిమెంట్ని వేసుకుంటూ వెళ్ళి పైన వెడల్పుగా వస్తుంది. ముందు కిందకి వెళ్ళే కొలిది ఆ ద్వారం అనేది సన్నగా అవుతుంది అనమాట. ఈ ద్వారం నుంచే వాళ్ళు పెట్రోల్ కింద నుంచి పైకి అనేది తీస్తారనమాట. అండ్ అలానే ఇక్కడ చూడండి 3 రకాల ఆయిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ది వచ్చేసి లైట్, ఇంకా అలానే సెకండ్ది వచ్చేసి మీడియము, అండ్ థర్డ్ది వచ్చేసి హెవీ ఆయిల్. మనం ముందు స్టార్టింగ్లో రాళ్ళ కోసం చెప్పుకున్నాం చూడండి, 3 రకాల నేలల్లో దొరికే 3 రకాల ఆయిల్స్ అనమాట ఇవన్నీని. అండ్ అలానే ఆయిల్లో ఆ బాల్ అనేది వేశారు కదా, అది వచ్చేసి లైట్గా ఉన్న దాంట్లో ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఇంకా మిడిల్గా ఉన్న దాంట్లో కొంచెం స్లో వస్తుంది, లాస్ట్ దాంట్లో ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి కింద నుంచి ఆయిల్ని పైకి తీసుకురావడానికి పైప్ లైన్ అనేది వేసి వాళ్ళు తిప్పుతూ లాగుతూ ఉంటారు కదా, ఆ టైప్లో ఉన్న ఒక పరికరం అనమాట. ఇంక ఇక్కడ కనిపించేది అయితే పూర్వకాలంలో దీన్ని ఇలాంటి మిషన్ యూస్ చేసి తీసేవారు అనమాట. ఇది వచ్చేసి సేమ్ మన హ్యాండ్ పంప్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఇలాగా కొడుతూ ఉంటే పైకి వాటర్ అనేవి ఎలా వస్తాయో సేమ్ ఆ టైప్లోనే ఇది ఇటువైపు నుంచి అటువైపుకి అలా మూవ్ అవుతూ ఇది వరకు ఆయిల్ అలాంటి మిషన్ నుంచి తీసేవారు. దీని పేరు వచ్చేసి చాలా విచిత్రంగా ఉంది చెప్పాలంటేని, నోడింగ్ డాంకీ అంట. నాకే నవ్వొస్తుంది చెప్పడానికి, కానీ భలే విచిత్రంగా బాగుంది కదా పేరు. మళ్ళీ నోడింగ్ డాంకీ అంటే కొత్తగా ఉంది అనుకుంటారేమో, దీన్ని అయితే తెలుగులో వచ్చేసి తలకాయ ఊపే గాడిద అని అర్థం అనమాట. ఇది వచ్చేసి పైపుల లోపల నుంచి వెళ్ళి పైపుల్ని రిపేర్ చేసే ఒక మిషన్ అనమాట. అసలు ఎంత బాగా చూపించారంటే ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి కూడా చూస్తే మనం అన్నీ ఫస్ట్ టైం చూసినట్టుగా, ఇంకా అసలు ఏదో చాలా తెలియంది తెలుసుకుంటున్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూస్తేని. అండ్ అలానే ఇక్కడ ఒక బోట్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి సముద్రం లోపల ఇలాంటి బోట్ లాంటి దాంట్లో వాళ్ళు ఆయిల్స్ తీసినప్పుడు వేస్తూ ఉంటారు కదా, అంటే అటు ఇటు ఈక్వల్గా ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇవి తిప్పడానికి ఉన్నాయి కదా, మనం వాటిని తిప్పి ఇప్పుడు వాళ్ళు సేమ్ అప్పుడు అటు ఇటు 2 వైపులా ఈక్వల్గా, అంటే వాళ్ళు ఈ ఫిల్ చేసేటప్పుడు ప్రతి వైపు కూడా సరి సమానంగా ఉండేటట్టు ఫిల్ చేస్తారనమాట. ఎందుకంటే ఇవి ఒక పక్కన హెవీ అయినా కూడా మునిగిపోతుంది కదా, ఎందుకంటే ఈక్వల్గా ఉండాలన్నమాట. దానికోసమని మనం కూడా తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇలాగ తిప్పే విధాన్ని ఏర్పాటు చేశారు. ఇదైతే సరదాగా మనం కూడా అటు ఇటు ఫిల్ చేస్తుంటే భలే అనిపించింది అసలు. మేమైతే తిప్పుతూ ఉంటున్నాం, ఈ లోపు మా దన్ను ఆల్రెడీ తిప్పేస్తూ ఉన్నాడు అనమాట. అలా 2 సార్లు ట్రై చేసాము, కానీ ఆల్రెడీ దన్ను తిప్పేస్తూ ఉన్నాడు. అలా ఒక పక్కన హెవీగా ఒక పక్కన తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక పక్కకు ఒరిగిపోతుంది అనమాట. అక్కడ మనకి చూపించేస్తుంది ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ట్రై చేయాలన్నట్టు. కానీ ఇక్కడ కనిపించేవి అన్నీ కూడా ఆయిల్ నుంచి తయారు చేసే వస్తువులు అనమాట. ఇవన్నీని
వీటిలో అయితే మన నిత్య అవసరానికి ఉపయోగపడే వస్తువులు చాలా ఉన్నాయి చూడండి. బల్బులని, కళ్ళజోడులని, ఇంకా అసలు ఎన్ని అంటే అన్ని, మొత్తం అన్ని రకాల వస్తువులు చాలా ఉన్నాయి. షూస్, రబ్బర్లు, టైర్స్, ఇంకా ఒక్కటి కాదు కుకింగ్ వేర్ అవి కూడా ఉన్నాయి. అసలు ఆయిల్ తీయడం నుంచి ఇన్ని రకాల వస్తువులు తయారవుతాయా అనేసి మాకైతే చాలా షాకింగ్ గా అనిపించింది. మనకి తెలిసేవి కొన్ని అయితే మనకు తెలియలేనివి కూడా చాలా ఉంటాయన్నమాట, ఇలాగ ఆయిల్ నుంచి తయారు చేసే వస్తువులు. ఇంకా అలానే ఇక్కడ ఫైర్ ఫైటర్స్ ఉంటారు కదా, అప్పుడు 1970లో అలాంటి టైంలో వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సులు ఫైర్ ఫైటర్స్వి ఇక్కడ పెట్టారనమాట. డిస్ప్లేలోను మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక మూవీ థియేటర్ లా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే మూవీ ఏదో వేసేస్తారు అనుకోకండి. ఇది వచ్చేసి కువైట్లో 1991 ఏప్రిల్లో అన్నమాట ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇదైతే కువైట్ ఎప్పటికీ కూడా మర్చిపోలేని సంఘటన అనమాట. అది కూడా చాలా పెద్దదంటే పెద్ద సంఘటన అది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే అప్పుడు ఒక పెద్ద అగ్ని ప్రమాదం అనేది జరిగిందనమాట. ఇది అసలు చాలా అంటే చాలా ఎక్కువ తీవ్రంగా అనమాట. ఫైర్ అనేది అయిపోయింది మొత్తం అంతాని. ఇక దాన్ని అయితే కంట్రోల్ చేయడానికి చాలా దేశాల వాళ్ళు కూడా వచ్చి ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా అసలు ఆపలేకపోయారనమాట. లాస్ట్కి కువైట్ టీమే, అది కూడా ఫైర్ ఫైటర్స్ అనమాట, ఒక 14 మంది వెళ్ళి ఎలాగోలాగా దాన్ని ఆర్పగలిగారు. కొన్ని రోజులైతే అసలు కువైట్లో అయితే వెలుగు అనేది కూడా, సూర్యుని వెలుగు అనేది కూడా అసలు కనిపించుకోకుండా అయిపోయిందనమాట. ఎందుకంటే అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దాని నుంచి వచ్చే పొగలకి వాటికి మొత్తం అంతా కప్పేసి అదంతా పోవడానికి కూడా చాలా రోజులు పట్టింది. మనమే కనుక ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉండుంటే అక్కడ వచ్చే ఆ గాలి వేగం కానీ మంట తీవ్రత కానీ అసలు ఎలా ఉంటుందో మనకు తెలియడం కోసం ఈ థియేటర్లో అలా రియల్ ఎఫెక్ట్తో అలాంటి గాలి మంటలు అన్నీ కూడా మనకు తెలిసేలాగా మంచి మంచి ఎఫెక్ట్స్ కూడా పెట్టారు. అసలు ఒకటేసారి బగ్గుమని రావడం మళ్ళీ ఆగడం అదంతా కూడా చాలా భయంగా, అది కూడా చాలా బాగా అనిపించింది అసలు. ఇక్కడ చూడండి, అసలు చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడే ఉంది. కువైట్లో 1 సెకండ్కి పెట్రోల్ అనేది ఎంత వస్తుందో ఇక్కడ చూపిస్తారు. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా 1 సెకండ్లో కువైట్లో వచ్చే మొత్తం పెట్రోల్ అన్నమాట. 1 సెకండ్కే ఇంత పెట్రోల్ వచ్చిందంటే ఒక గంటకి, ఒక రోజుకి అసలు ఎంత పెట్రోల్ వస్తుందో ఇంకా ఆలోచించండి. నాకైతే ఈ పెట్రోల్ వచ్చేది ఇంకా థియేటర్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. కువైట్లో ఉండి అసలు మేమే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళకపోయామంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ 9 సంవత్సరాల్లో ఇప్పటి వరకు అసలు వెళ్ళలేదు. మా అత్తయ్య గారు వాళ్ళ పుణ్యమా అంట ఇప్పుడు విజిట్ చేసాము. చాలా బాగుంది అసలు. కువైట్లో ఉండే వాళ్ళు కానీ లేదంటే ఎవరినైనా మీరు విజిటింగ్కి తీసుకొస్తారు కదా, తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ అయితే చూపించండి. చాలా వర్త్ ఇట్. అసలు 1 అవర్ ఉంటుంది. ఆ 1 అవర్లో మనం అసలు పెట్రోలు అసలు ఎలా పుట్టుకొచ్చింది, ఎలా తయారైంది, ఎలా తీస్తారు, ఎంత వస్తుంది మొత్తం అంతా కూడా ఈ ఎగ్జిబిషన్లో చక్కగా చూడొచ్చు. ఈ వీడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది, నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.